భారత కెప్టెన్ రోహిత్ శర్మ మే 7న టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. హిట్మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించిన కేవలం 5 రోజుల తర్వాత రన్ మెషిన్ విరాట్ కోహ్లీ కూడా మే 12న టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన అనంతరం టీ20 ఫార్మాట్ నుంచి వీడ్కోలు పలికారు. దాంతో ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు క్రికెట్ ఆస్ట్రేలియా అద్భుతమైన వీడ్కోలు పలకడానికి సన్నాహాలు చేస్తోంది. టెస్ట్ ఫార్మాట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు మంచి వీడ్కోలు లభించలేదు. కానీ ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో వన్డే ఫార్మాట్లో మాత్రమే కనిపిస్తారు. ఈ నేపథ్యంలో కోహ్లీ, రోహిత్ అక్టోబర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ టీమిండియా 3 వన్డే మ్యాచ్లు ఆడాల్సి ఉంది. నివేదికల ప్రకారం క్రికెట్ ఆస్ట్రేలియా ఈ పర్యటనను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీడ్కోలు సిరీస్గా సిద్ధం చేస్తుంది. ఆటగాళ్లుగా ఈ ఇద్దరికి ఇదే చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చు. ఈ నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దీనిని చాలా ప్రత్యేకంగా చేయాలనుకుంటుంది. అయితే ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు వన్డే ప్రపంచ కప్ 2027 వరకు ఆడాలని కోరుకుంటున్నారు. ఆ ప్రపంచ కప్ను గెలిచి తమ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకాలని కోరుకుంటున్నారు కోహ్లీ, రోహిత్.